మధ్య నువ్వు మాట్లాడకపోవడం మంచిదే. సరే అన్నయ్య, ఇంతకాలం నువ్వే ప్రపంచంగా బ్రతికాను, నీ వెనకే నీడలా నడిచాను. ఇన్నాళ్ళు నా నమ్మకానికి అభిమానానికి విలువ లేదని అర్థమైపోయింది. పర్వాలేదన్నయ్య, ఎప్పట్లాగే అమ్మని నాన్నని బాగా చూసుకో, ఆనందంగా ఉండేలా చూసుకో. ఒరే, ఏంట్రా అప్పగింతలా మాట్లాడుతున్నావు? ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు మాట్లాడతావేంటి? అవునమ్మా, వెళ్ళిపోతున్నాను. కట్టు బట్టలతో నన్ను నమ్మి నా కోసం వచ్చిన నా భూమితో వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి రా వెళ్ళేది? మాధవ అడిగేది నిన్నే, చెప్పు. రేయ్, నిన్నిప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ఎవరు చెప్పారా? అలెక్కి క్షమాపణ చెప్పమన్నాను, అంతే కదా. క్షమాపణ అడగటం చిన్న విషయమే అన్నయ్య. ఇలా ఎన్ని రోజులు తప్పు చేసిన వాళ్ళని సమర్థిస్తూ ఏ తప్పు చేయని వాళ్ళని నిందిస్తుంటే చెయ్యని తప్పుకి క్షమాపణలు అడుగుతూ బ్రతకలేం కదా. నా కోసం నువ్వు చాలా చేసావు, అవన్నీ నాకు గుర్తున్నాయి. నీ మీద ప్రేమని పంచే ఆ జ్ఞాపకాలు ఎగిరిపోయాయి. ఎక్కడ ఇలాంటి జ్ఞాపకాలతో నీ మీద నాకున్న గౌరవం పోతుందో ఆ భయంతోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. రేయ్, ఎక్కడికి వెళ్తావురా? మాధవ, ఇంతకాలం ఉమ్మడిగా బ్రతికాం, నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంట్రా? అన్న తమ్ములంటే మాలా ఉండాలని అందరూ చెప్పుకునేవాళ్ళు. అలాంటిది ఈరోజు అన్నయ్య నా మీద చేయి చేసుకున్నాడు. చేయి చేసుకుంటే వెళ్ళిపోతావా? ఏ, నా తమ్ముని కొట్టే హక్కు నాకు లేదా? నీ తమ్ముడిని కొట్టే హక్కు నీకెప్పుడూ ఉంటుంది. కానీ తమ్ముడుగా నా మీద ప్రేమతో నువ్వు కొట్టలేదు, నీ భార్య మీద ప్రేమతో కొట్టావు. ఇది ఈ రోజుతో ఆగదు. ఎందుకంటే నిజాన్ని నమ్మే స్థితిలో నువ్వు లేవు. మన గురించి గొప్పగా చెప్పుకున్న జనం అలాంటి అన్నదమ్ముల్లా ఉండకూడదని, చెప్పుకునే రోజు రాకూడదని వెళ్ళిపోతున్నాను. ఓరే, ఎక్కడికి వెళ్ళిపోతావురా? బయటికెళ్ళి బ్రతకాల్సిన కర్మ ఏంట్రా నీకు? ఇల్లే ప్రపంచంగా ఇంతకాలం బ్రతికాను, బయటికి వెళ్ళి బ్రతకడం ఇప్పుడు నేర్చుకోవాలి. రేయ్, బయటికి వెళ్ళి బ్రతకడం అంటే అంత సులభం అనుకుంటున్నావా? తనని క్షమించమని అడగరా అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికే సిద్ధపడతావా? నీ భార్య కోసం నా మాట నమ్మనప్పుడే ఈ ఇంటితో నా అనుబంధం తెగిపోయింది. ఇంకా ఇక్కడే ఉండలేను. రే, మన మధ్య 100 గొడవలు జరగచ్చు, అందుకని ఏకంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంట్రా? నోరు మూసుకొని లోపలికి వెళ్ళండి ఇద్దరు. కళ్ళ ముందు నా బిడ్డలు రామలక్ష్మణుల్లా తిరుగుతూ ఉంటే ఈ జన్మకిది చాలు అనుకున్నాను. ఉన్నట్టుండి నిర్ణయం ఏంట్రా? ఒరే, మా అందరినీ వదిలేసి ఎలా వెళ్ళిపోతారా నువ్వు?
నా కోసం అందరినీ వదిలేసి భూమి వచ్చింది. తన ప్రాణాలు తీయాలని నా కళ్ళ ముందే ప్రయత్నించారు. ఇక్కడుంటే ఇలాంటి ప్రయత్నాలు మళ్ళీ జరుగుతూ ఉంటాయి. అందుకే ఈసారి భూమి కోసం నా వాళ్ళందరినీ వదిలి నేను వెళ్తున్నాను. వద్దురా, నా మాట వినరా. నిర్ణయం తీసుకోవడం అయిపోయిందమ్మా. నా నిర్ణయం మారదు. ఎక్కడున్నా మేము క్షేమంగా ఉండాలని ఆశీర్వదించండి చాలు. రే మాధవ, మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. నువ్వెంత మంచివాడువో నాకు తెలుసు, నీ మనసు ఎలాంటిదో నాకు తెలుసు. ఈ భూమి హరిప్రసాద్ మాటలు నమ్మి మన కుటుంబాన్ని విడదీయాలని చూస్తుంది. ఈ భూమి మాటలు నమ్మి తొందరపడి నిర్ణయం తీసుకోకరా. ఒక్కసారి ఆలోచించరా. ఇప్పటికీ భూమిని దృష్టిలో చెడ్డదానిలాగే మిగిలిపోయిందన్నయ్య. తనని ఇంకా చెడుగానే చూస్తున్నావు, కానీ నీ పక్కనే ఉన్న చెడుని గుర్తించలేకపోతున్నావు. మాధవ, నువ్వు దూరం అయితే మీ అన్నయ్య తట్టుకోలేడు. నాకు మీ క్షమాపణలేమీ అవసరం లేదు. ఎప్పట్లాగే మనమందరం కలిసిందాం. వెళ్ళిపోతాం. రాఘవ, వాణ్ణి చూడరా, వెళ్ళిపోతానంటున్నాడు. ఒరే, వద్దని చెప్పరా. వద్దమ్మా, ఎవరూ నన్ను ఆపాలని చూడొద్దు. నీ మాట వినలేదని బాధపడద్దు. భూమి, పద. మాధవ, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నన్ను వదిలి నువ్వెక్కడికి వెళ్తావు? నా మాట కాదని ఈ గడప దాటావంటే ఇదే నేను నీతో మాట్లాడి చివరి మాట అవుతుంది.